చేశానండి. ఇడ్లీకి చట్నీ వచ్చేసి ఒక 3 ఉల్లిపాయలు, 4 టమాటాలు వేసాను. ఒక 8 వరకు ఎండుమిరపకాయలు వేసానండి. కొంచెం నూనె వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి సన్నగా ఉడికించానండి. బాగా వేయకూడదు, పచ్చివాసన పోతే చాలు. దీంట్లో కొంచెం చింతపండు, ఉల్లిపాయ, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే మీకు ఉల్లిపాయ పచ్చడి రెడీ అవుతుందండి. మీకు ఇంకా కారం ఏమన్నా ఎక్కువగా ఉంటే కొంచెం వేరుశనగ పప్పులు వేయించి ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. ఇది పచ్చడి కారంగా బాగుంటుందండి. ఇడ్లీకి, దోశకి, అన్నానికి అన్నిటికీ బాగుంటుంది. ఉల్లిపాయ చట్నీ అంటారు. 3 ఉల్లిపాయలు వేసాను. కారాన్ని బట్టండి. నేను ఒక 8 వరకు ఎండుమిరపకాయలు వేసాను. 4 ఇగో టమాటాలు కట్ చేయాలండి. టమాటాల్లో నీళ్ళు పచ్చడికి లూజ్గా ఒకటే పనికి వస్తుంది. మనం ఎగరబెట్టేస్తే పచ్చడి గట్టిగా ఉంటుంది, మనం నీళ్ళు పోసుకోవాలి. ఇదిగో పచ్చడి టమాటాలు ఇలా పగిలితే చాలండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయింది. ఎండుమిరపకాయలు దీంట్లో మీరు ఇంకా కొంచెం బాగా రావాలంటే 10 నిమిషాలు నీళ్ళలో నానేసుకుంటే ఇంకా గుజ్జుగా పచ్చడి గట్టిగా వస్తుంది. నేను ఇంకా స్టవ్ ఆపేసి ఉల్లిపాయ, జీలకర్ర, కొంచెం చింతపండు, కరివేపాకు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసి అవసరమైతే ఏరుశనగ గుళ్ళు వేస్తానండి, లేదంటే ఇట్లానే వేసేస్తా. కొంచెం తాలింపు వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇది ఉల్లిపాయ పచ్చడి అండి. ఇంకా మనకి మాదిరి వేగితే చాలు, మరీ బ్రౌన్ అక్కర్లేదు. పచ్చివాసన పోయింది. స్టవ్ ఆపేసి మనం మిక్సీ వేసుకుని తాలింపు వేసుకుంటే ఉల్లిపాయ పచ్చడి రెడీ.